హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో నేనైతే మహాశివరాత్రి రోజు రికార్డ్ చేసిన వీడియో. సో మేమైతే శివరాత్రి రోజు ఆ శివయ్య అభిషేకం ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే మేము రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాము. సో డూ వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియో నుంచి అయితే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో దాట్ నెక్స్ట్ టైం ఎవరైతే తెలియకుండా అభిషేకం చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మనం శివలింగంని అయితే సాక్షాత్తు ఆ శివుడి రూపం అని భావిస్తాము. శివలింగం ఒక శివుడి రూపమే మాత్రమే కాదు, ఆయన పూర్తి కుటుంబాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైనా అభిషేకం స్టార్ట్ చేసే ముందు మాత్రం ఆయన రైట్ సైడ్లో ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అక్కడైతే గణేశుడు మాత్రం కూర్చొని ఉంటాడని చెప్తారు. సో ఫస్ట్ ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా మాత్రం మనమైతే గణేశుడిని తలుచుకొని చేస్తాము. సో అభిషేకం స్టార్ట్ చేసే ముందు మాత్రం అలా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. రైట్ సైడ్లో మనం అభిషేకం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రావాలి. లెఫ్ట్ సైడ్లో ఆయన కుమారుడు శ్రీ కార్తికేయ స్వామి మాత్రం ఉంటాడు. సో కార్తికేయ స్వామికి కూడా ఇక్కడ మనం అభిషేకం స్టార్ట్ చేస్తాం. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఆయన కుమార్తె అశోక్ సుందరి లేదా బాల త్రిపుర సుందరి అని కూడా మనం పిలుస్తాము. ఆమె మాత్రం అక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది. సో అక్కడ కూడా అభిషేకంని కంటిన్యూ చేయాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత శివలింగం చుట్టూ ఒక్కసారి క్లాక్ వైజ్లో తిప్పి అభిషేకం కంటిన్యూ చేయాలి. అలా క్లాక్ వైజ్లో ఎందుకు తిప్పుతామంటే అప్పుడు అలా చేసినప్పుడు మాత పార్వతీదేవికి కూడా మనం అభిషేకం చేస్తున్నట్టు రిప్రజెంట్ చేస్తుంది. అందుకే ఒకసారి శివలింగం చుట్టూ కూడా అలా క్లాక్ వైజ్లో తిప్పి అభిషేకంని కంటిన్యూ చేయాలి. ఇలా చేశాక పైనుంచి మళ్ళీ మనం అభిషేకంని స్టార్ట్ చేస్తాము. ఇది పూర్తి డిస్క్రిప్షన్. అభిషేకం ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో మీకు తెలియజేశాను. సో ఈ విధంగా మనమైతే అభిషేకం చేసుకుంటాము ఆ శివయ్యకి. ఇలా అభిషేకం చేస్తే ఆయన పూర్తి ఫ్యామిలీ నుంచి కూడా ఆయన నుంచి కూడా మనకి మంచి బ్లెస్సింగ్స్ అందుతాయి. సో మేమైతే ఈ శివరాత్రికి ఆ శివయ్యకి ఇలా అన్నీ మాకు తెలిసిన పదార్థాలతో పాలు, పెరుగు, చక్కెర వీటన్నిటితో మాత్రం మేము అభిషేకం చేశాము. ఐ హోప్ ఈ వీడియో అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు అభిషేకం విధానం ఎలా చేయాలో. సో డూ వాచ్ దిస్ వీడియో. ఈ విధంగా మీరు అభిషేకాన్ని అయితే ట్రై చేయండి. ఈసారి మీ ఇంట్లో మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా నచ్చిందో, మీకు ఎంత యూస్ఫుల్ అయిందో కూడా మాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి మేము ఏ వీడియో తీసినా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీ కమెంట్స్ ద్వారా. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ అండ్ మీ హెల్ప్తో. ఇలా మా శివరాత్రి అయితే జరిగింది. అభిషేకాలతో, పూజలతో చాలా డివోటెడ్గా మేమైతే మా మహాశివరాత్రి కంప్లీట్ చేసుకున్నాము ఈసారి. మీ శివరాత్రి మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేసి మాకు చెప్పండి.